హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్రాబబ్లీ అందరూ నా ఛానల్లో చాలా వీడియోస్ చూసే ఉంటారు. అండ్ 2026 నుంచి మేబీ లైక్ వాయిస్ ఓవర్ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అందరూ న్యూయార్క్ వీడియోస్ నా ఛానల్ లైక్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు. సో మోస్ట్ నేను చేసేది కూడా వాళ్ళ కోసమే. ఇయర్ 2026 వై నాట్ మాట్లాడుతూ కూడా వ్లాగ్స్ చేయాలని డిసైడ్ అయ్యా. లైక్ ఐ డోంట్ లైక్ టాకింగ్ టు కెమెరా అండ్ ఆల్, బట్ ఇయర్ నుంచి ఐ విల్ ట్రై టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్, లైక్ మాట్లాడుతూ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. మోస్ట్లీ న్యూయార్క్, సమ్ అదర్ స్టేట్స్, వాటి గురించి ఉంటాయి నా వీడియోస్ అన్నీ. అండ్ ఎవరికైనా ఏమన్నా చూడాలి న్యూయార్క్లో అని ఉంటే లైక్ యూ కెన్ డిఎం మీ, నా ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ చేస్తా, యూ కెన్ డిఎం మీ, మేబీ ఐ విల్ షో దట్ ప్లేస్. ఎవ్రీ వీక్ ఎటో ఒకటి తిరుగుతూనే ఉంటాను. సో కెన్ డిఎం మీ, ఐ కెన్ మేక్ దట్ వీడియో. ఇప్పటివరకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్లేసెస్ గురించి. ఐ విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద ప్లేసెస్ యాజ్ వెల్. అండ్ ఐ విల్ స్టార్ట్ this is one thing I want to explore this year. I want to explore all the food places in New York. I will try to explore all the food places in New York. So I hope you guys like these kind of videos. So please give us some feedback. It's been almost like 3 weeks. Inkoka 1 week lo malli I will back to New York. I'm going back to New York. I kind of miss India. I don't know how to express this kind of feelings. So 2025 I thought of zoning out from everyone, getting emotionally strong, overcome my fears and all. And 2026, this is my new resolution. I want to come out of the box. I don't want to be like that kind of person. I want to come out of the box and not like explore with the people and all. So I'm trying to make this kind of videos. So if there is anything you guys want to suggest, or this is what my friends suggest me, that's the reason I started these kind of videos. So all my friends and family, they're asking me to talk in front of camera, but I'm not that kind of person to talk in front of camera and all. So that's the reason I'm making all the videos and adding some music in the background and all. So today is like Tuesday, and next Tuesday నేను ఫ్లైట్లో ఉంటాం మళ్ళీ న్యూయార్క్కి. లైక్ లిటరలీ మై లాస్ట్ వీక్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తా, అన్ని ఫెస్టివల్స్ చూస్తున్నా. ఇట్స్ గుడ్ ఆఫ్టర్ 1 year కమింగ్ బ్యాక్ టు హోమ్, మీటింగ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్. బట్ సమ్హౌ ఐ లాస్ట్ దట్ వైబ్. ఇది వరకు నేను హైదరాబాద్లో చిల్ అయినట్టు somehow I lost that vibe. I don't know when. I kind of regret coming to India this early. Maybe like 3-4 years తర్వాత వచ్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది. I came here searching for answers. చాలా ఖర్చు పెట్టి వచ్చా ఆన్సర్స్ కోసం వెతుక్కుంటూ. అవి కావాలా అంటే ఐ డోంట్ నో, బట్ దట్ ఆ మైండ్ని ఓవర్కమ్ చేయడానికి నేను 1 year మొత్తం చాలా దూరంగా ఉన్నా అందరికీ. I overcome that kind of feelings. I mentally became strong. But still లోపల ఏదో ఉంటుంది కదా, లైక్ ఎందుకు వై అన్న క్వశ్చన్. లైక్ మేబీ ఐ థాట్ ఐ విల్ గెట్ ఆన్సర్స్ ఇన్ ఇండియా. బట్ ఇండియా వచ్చాక తెలిసింది ఏంటంటే లైక్ గెటింగ్ నో ఆన్సర్ ఈజ్ ఆల్సో ఎన్ ఆన్సర్. లైక్ కొన్ని విషయాలకి ఆన్సర్ తెలియకపోవడం, ఆన్సర్ చెప్పకపోవడం కూడా ఒక ఆన్సర్ అని అర్థమైంది. లైక్ ఇది రియలైజ్ అవ్వడానికి ఐ స్పెండ్ like huge amount of money coming to India for 1 month. Like kind of enjoying India, but not like before. Somehow a vibe poyindi like India. Hopefully maybe I will start enjoying New York from next week. Let's see. Hello andariki, this is Enosh here. As of now, this is my last day ఇంటి దగ్గర. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నా లైక్ నెక్స్ట్ వీడియో నా రిటర్న్ జర్నీ టు న్యూయార్క్ ఉంటుంది. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు దిస్ చర్చ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై గ్రాండ్ పేరెంట్స్ హోమ్. మోస్ట్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉండే వాళ్ళకి, లైక్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పీపుల్కి ఇది చర్చ్ తెలిసే ఉంటుంది. గౌరీపట్నంలో నిర్మల్గిరి చర్చ్ అని. సో that's one of my favorite places. Like
చిన్నప్పటి నుంచి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఆడ. అండ్ ఎవ్రీ ఇయర్ చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు రెగ్యులర్గా తీసుకెళ్తుండేవారు. సో మళ్ళీ న్యూయార్క్ వెళ్ళే ముందు ఐ వాంట్ విజిట్ దట్ చర్చ్. ఐ వాంట్ రీకాల్ ఆల్ దోస్ మెమరీస్ అగైన్. సో అక్కడికి వెళ్తున్నా. సో ఐ విల్ షో యూ సమ్ ఆఫ్ ద క్లిప్స్ యాజ్ వెల్. మోస్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. లైక్ ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. సో ఎవరికైనా ఏమైనా తెలుసుకోవాలని ఉన్నా న్యూయార్క్ గురించి, లేదా ఎవరికైనా న్యూయార్క్లో ప్లేసెస్ చూడాలని ఉన్నా, యూ కెన్ టెక్స్ట్ మీ అండ్ ఐ విల్ ట్రై టు మేక్ సమ్ వీడియో ఆన్ దట్. అండ్ వెళ్ళిన ప్లేసెస్ గురించి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇప్పటివరకు చాలా వీడియోస్ చేస్తుండే, బట్ ఎప్పుడూ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జస్ట్ వీడియోస్ ఒకటే నేను పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో ఫ్రమ్ దిస్ ఇయర్ ఐఎమ్ గోనా స్టార్ట్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. నేను కూడా ఇంట్రోవర్ట్లా కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి కొంచెం జనాలతో గట్ట మాట్లాడాలనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. లైక్ చాలా రిజర్వ్డ్ ఉంటుండే. సో ఇప్పుడు కొంచెం ఓపెన్ అప్ అయ్యి అందరితో ఫ్రీగా ఉండాలి, అందరితో కొంచెం మింగిల్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. సో హోప్ యూ పీపుల్ విల్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. సో దిస్ ఇస్ ద చర్చ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ చర్చెస్. అండ్ చిన్నప్పుడు నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ప్లేస్లో. ఈరోజు సాటర్డే, బట్ చాలా రష్ ఉంది. థాట్ ఈరోజు ఫ్రీ ఉంటుంది, ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనుకున్నా. బట్ ఐ డోంట్ నో, మేబీ ఏమన్నా ప్రేయర్స్ ఉన్నాయేమో, ఐ డోంట్ నో. సో దట్స్ ద చర్చ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఆ ప్లేస్లో మాకు చాలా మెమరీస్ ఉండే. చిన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వస్తుండే అక్కడికి. స్టెప్స్ చూసారు కదా, లైక్ ఇఫ్ ఎవరికైనా మొక్కు ఉంటే లైక్ ఆ స్టెప్స్ పైన అట్లా నీస్తో పైకి ఎక్కుతారు. ఆ చర్చ్ యాక్చువల్లీ ఒక హిల్ పైన ఉంటుంది. దెర్ ఆర్ లైక్ క్లోజ్ టు 600 steps, I think. I don't remember exactly. I didn't remember that exactly, but I think around 600, I think 580 or 600. And ఆ స్టెప్స్ నేను 2 times అట్లా నీస్ పైన ఎక్కిన. లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి, అండ్ బిఫోర్ కమింగ్ టు US. అప్పుడు చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉండే, బట్ టుడే ఇట్స్ సో క్రౌడెడ్. ఐ డోంట్ నో వై. అండ్ కిందనే ఇక్కడ ఇట్ సైడ్ ఇంకొక చర్చ్ ఉంటుంది. సో దట్స్ మై ఫేవరెట్ యాక్చువల్లీ, బికాస్ నా చిన్నప్పుడు చాలా ఫొటోస్ ఉండే అక్కడ. ఈ ఫొటోస్ ఏమన్నా కనిపెడితే ఐ విల్ ట్యాగ్ దోస్ ఫొటోస్ యాజ్ వెల్. సో టెక్నికలీ దిస్ ఇస్ మై ఫేవరెట్ స్పాట్ చిన్నప్పుడు. ఈవెన్ నౌ, బట్ చాలా మారిపోయింది ఇప్పుడు. చిన్నప్పుడు ఇంకా బాగుండే. ఇప్పుడు చిన్నప్పుడు ఫీల్ లేదు. చిన్నప్పుడు ఇన్ ది సెన్స్ లైక్ టిల్ మై ఇంటర్మీడియట్ 10th class ఐ యూజ్డ్ టు కమ్ హియర్. అప్పుడు కూడా సేమ్ అట్లా ఉండే, బట్ ఐ డోంట్ నో వై. లైక్ మేబీ సమ్ మేనేజ్మెంట్ చేంజ్ అయ్యారనుకుంటా. ది చేంజ్ ఎవ్రీథింగ్. ప్లేస్ అంతా చేంజ్ చేస్తారు, మేబీ రెనోవేట్ కైండ్ ఆఫ్. అప్పుడు వింటేజ్ కైండ్ ఆఫ్ ఉండేది. ఇప్పుడు మొత్తం ఎటు చూసిన వాల్స్ ఉండే. అప్పుడు జనరల్గా ట్రీస్ ఎక్కువ ఉండే. సో దిస్ ఇస్ ద చర్చ్ అంటారు. ఆ చర్చ్ దగ్గర నాకు చాలా ఫొటోస్ ఉంటుండే చిన్నప్పుడు, లైక్ లిటరలీ 2 years 3 years ఆ ఏజ్లో. సో లెట్ మీ ఫైండ్ ద పార్కింగ్. ఆ చర్చ్ లోపల కూడా చూపిస్తాను మీకు.
సో లోపల రికార్డ్ చేయకూడదంట. సో ఐ డోంట్ నో, మేబీ కొత్తగా పెట్టినట్టున్నారు అట్లా. లైక్ నేను వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. సో ఏం చేంజ్ అయింది, ప్లేస్ అయితే చాలా చేంజ్ అయింది అండ్ రూల్స్ కూడా చాలా చేంజ్ అయినట్టుంది. సో టెక్నికల్గా లాస్ట్ ఇయర్ వచ్చా, బట్ లాస్ట్ ఇయర్ నాకు ఒక చిన్న మొక్కు ఉండే. సో యూఎస్ వచ్చే ముందు అండ్ ఆ స్టెప్స్ ఒకటి నీస్ పైన క్లైమ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయి ఉండే. లైక్ ఈ చర్చ్కి గట్ట అన్ని టైం స్పెండ్ చేయలేదు వచ్చి. సో మేబీ అందుకు నేను అబ్జర్వ్ చేయలేనట్టున్నా. యా, టెక్నికల్గా లోపల రికార్డ్ చేయకూడదంట. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. లైక్ పీపుల్ దే యూస్ టు కమ్ అండ్ వాళ్ళు వెళ్తున్నారు కదా అందరూ నడుచుకుంటూ. సో ఎవరికైనా మొక్కుబడి ఉంటే అట్లా ఆ స్టెప్స్ పైన క్లైమ్ చేసి వెళ్తారు. సో అట్లా సేమ్ లాస్ట్ ఇయర్ నాకు ఉండే. సో లాస్ట్ ఇయర్ నేను కూడా అట్లా స్టెప్స్ క్లైమ్ చేస్తూ పైకి ఎక్కిన నీస్ పైన. సో యా, టెక్నికల్గా నేను వచ్చింది ఎందుకంటే లైక్ యాజ్ అ సెట్, నాకు చిన్నప్పుడు నా ఫేవరెట్ స్పాట్ ఇది అండ్ క్లోజ్ టు మై గ్రాండ్ పేరెంట్స్ హోమ్ అండ్ చాలా మెమరీస్ ఉంది. సో రికాల్ చేసుకుందాం అని వచ్చిన, బట్ ప్లేస్ అయితే మొత్తం మారిపోయింది. యా, ఐ డోంట్ నో వై, బట్ మేబీ మేనేజ్మెంట్ మారి ఉండొచ్చు. యా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫీల్స్ గుడ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రాపర్గా వచ్చి ప్లేస్ అంతా తిరగడం బాగుంది. సో యా, ఐఎమ్ గుడ్. That's the church, Nirmalagiri Mary Mata Church, Gauripatnam. Yeah, as I said, like East West Godavarlo unde వాళ్ళకి చాలా మందికి ఆ ప్లేస్ గురించి తెలుసు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫేమస్. సో మార్చ్ అట్లా, ఐ థింక్ మార్చ్లో అనుకుంటా, లైక్ దే సెలబ్రేట్ ఫర్ 3 days. క్రేజీ ఉండే చిన్నప్పుడు ఆ వైబ్ అసలు. లైక్ లిటరల్ ప్రాపర్ ఎగ్జిబిషన్ ఫీల్. ఫుల్ క్రౌడెడ్ ఉండే అసలు. మొత్తం రోడ్స్ అస్సలు జామ్ ప్యాక్, ఇంచ్ గ్యాప్ ఉండదు. ఇట్స్ దట్ క్రేజీ. లైక్ అంత క్రౌడ్ వస్తారు ఆడకి ఆ 3 days. సో లైక్ నా పేరెంట్స్ని, మా తాతయ్య వాళ్ళని లైక్ యూస్ టు డ్రాగ్ దెమ్, లైక్ తీసుకెళ్ళండి అని. లైక్ యాజ్ అ సెడ్, లైక్ మై గ్రాండ్ పేరెంట్స్ హోమ్ వాజ్ లైక్ 3-4 kilometers ఫ్రమ్ హియర్. సో ఆ టైంకి మా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి రావడం, లైక్ వాళ్ళని సావగొట్టి ఇక్కడికి వస్తుండే మేము, just for that giant wheel and all this exhibition stuff. Yeah, feels good, బాగుంది. లైక్ ఐ విష్ ప్లేసెస్ అన్నీ అట్లా చేంజ్ అవ్వకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. లైక్ ఐ డోంట్ నో వై ఇండియాలో చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ రెనోవేట్ చేస్తుంటారు, ఎక్కువ మోడర్నైజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. దట్స్ వేర్ దే లూజ్ దర్ ఐడెంటిటీ, రైట్? లైక్ మేబీ ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. లైక్ ఎట్లా ఉండదు అట్లానే ఉండాలనుకుంటాను నేను. మేబీ లైక్ ఆఫ్టర్ 10 years ఆర్ మేబీ ఆఫ్టర్ 20 years ఎవరినైనా తీసుకొచ్చి చూపించిన, లైక్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూస్ టు సిట్. లైక్ నా చిన్నప్పుడు ఇక్కడ ఉండే సేమ్ ఎగ్జాక్ట్ అట్లానే ఉంది. లైక్ అట్లా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. లైక్ యా, ఇప్పుడు ప్రెసెంట్ లైక్ ప్లేస్ అది అని చెప్పగలుగుతుంది తప్ప, లైక్ దే చేంజ్ అ లాట్. లైక్ చర్చ్లో కానీ చుట్టూ సరౌండింగ్స్ కానీ దే చేంజ్ అ లాట్. సో దట్స్ వన్ థింగ్ ఐ లైక్ ఇన్ యూఎస్. లైక్ ప్లేస్ ఎట్లా ఉన్నదని అట్లా ఉంచుతారు, లైక్ నాస్టాల్జియా ఫీల్. సో ఐఎమ్ హెడింగ్ బ్యాక్ హోమ్ నౌ అండ్ మా ఫ్రెండ్ ఒకరిని కలవాలి. లైక్ వాడు వస్తా అన్నాడు. వాడు వస్తే మేబీ స్కూటీ తీసుకుని అట్లా బయట తిరగాలి. somehow I like bikes more than cars. బండి పైన తిరగడం అంటే మంచి వైబ్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ గో టు రాజమండ్రి అండ్ ట్రై టు షూట్ సమ్ ఆఫ్ దోస్ క్లిప్స్. యా.
సో దీస్ ఆర్ సమ్ క్లిప్స్ సంక్రాంతి టైంలో ఫ్రెండ్స్ అందరం కలిసి బై చిల్ అయిన క్లిప్స్. మంచిగా కోడి పందాలు, టిపికల్ సంక్రాంతి స్టఫ్ అంతా ఎంజాయ్ చేసిన మొత్తం గ్యాంగ్ అంతా కలిసి. Yeah, we had some crazy good time there. అండ్ పొంగల్కి ముందు 1 వీక్ హైదరాబాద్ వెళ్ళిన రాజాసాబ్ మూవీ టైంలో, అండ్ అక్కడ తీసిన క్లిప్స్ ఇవన్నీ. నాకు కొన్ని ఫేవరెట్ స్పాట్స్ ఉన్నాయి హైదరాబాద్లో, సో అవన్నీ మళ్ళీ ఒకసారి చూసి టు రికాల్ ఆల్ ద మెమరీస్ బిఫోర్ కమింగ్.